హాయ్ హలో వెల్కమ్ టు ఎన్టీవీ. దిస్ ఇస్ తారక్. మనకి మా టీవీ అనగానే అది రియాలిటీ షోస్కి పెట్టింది పేరని కొత్తగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం అయితే కనుక మా టీవీలో టాప్ రేటింగ్తో దూసుకుపోతుంది కిర్రాక్ బాయ్స్ అండ్ కిలాడీ గర్ల్స్. సో అందులో ఇద్దరు కిర్రాక్ బాయ్స్ మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. హలో చేతు. హాయ్ తారక్, హౌ ఆర్ యు? ఫైన్ అండి. హాయ్ కిరణ్ గారు. నమస్తే అన్న. మీరు అలా కొత్తగా నమస్కారం ఏంటంటే మాకేదో వింతగా ఉంది. బేసిక్గా ఏంటంటే ప్రాంక్స్తో అదరగొడతారు, అందరినీ మీరు గడిపిస్తారు. మీరు ఇంత వినయ విధేయ కిరణ్ లాగా మాట్లాడడం అనేది కొంచెం కొత్తగా ఉంది మాకైతే చూడడానికి. అంటే నువ్వు ఉత్త నమస్తేనే పెట్టినావు కదా, ఇంకేం చేయలేవు కదా. అదే ఎవరు నమస్తే పెట్టినా తిరిగి నమస్కారం పెట్టడం అంతే చేస్తారు. కదా. యా, మరి అయితే మీకు ఇప్పుడు వరకు ప్రాంక్స్ ఇంతమందిని అలరించారు, అందరిని ఆడుకున్నారు రకరకాలుగా. సో మరి ఈ కిర్రాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ లో చేయడం అనేది ఫస్ట్ టైం ఒక రియాలిటీ షో కదా, ఎలా అనిపిస్తుంది మీకు? మంచిగా ఉందన్న, ఎంజాయ్ చేస్తున్నా. నేను ఇట్లా రియాలిటీ షో చేయడం మీరు అన్నట్టు ఫస్ట్ టైం. ఇట్లాంటి చైతు భయ్య ఇట్లాంటి వాళ్ళందరినీ కలిసిన ఫుల్ ఎంజాయ్ చేస్తున్నా. ఎంజాయ్ చేస్తున్నారు. అయితే చైతు, యాక్చువల్గా బిగ్ బాస్ తర్వాత ఏంటంటే మీరు అంటే ఒరిజినల్గా మీ ప్రొఫెషన్ ఏదైతే ఉందో అదే కంటిన్యూ అయ్యి బయట కనపడడం తక్కువైంది. బట్ ఈ షో ద్వారా మళ్ళీ ఇంకొకసారి ఇదైంది. అంటే మధ్యలో ఆ గ్యాప్ అనేది తీసుకున్నారా, వచ్చిందా? బిగ్ బాస్ ఓటీటీ తర్వాత నేను బీబీ జోడీ చేసినాము. బీబీ జోడీ తర్వాత మళ్ళీ ఇప్పుడు కిరాక్ అండ్ కపుల్ ఆఫ్ అప్పుడప్పుడు టీవీ షోస్ లో కనిపిస్తాం. బట్ మెయిన్ స్ట్రీమ్ వచ్చేసి నాది రేడియో. ఇట్స్ జాబ్ కాబట్టి 9 hours జాబ్. సో రేడియోలోనే వినిపిస్తుంటాం ఎవ్రీడే. కనిపించడం అప్పుడప్పుడు ఇలా ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు విల్ జస్ట్ గ్రాబ్ ఇట్ అండ్ విల్ జస్ట్ ఎంటర్టైన్, అంతే. యా. అయితే కిరణ్ గారు, మిగతా వాళ్ళందరూ కూడా యాక్టర్స్, మీరు కూడా ఒక రకమైన యాక్టర్. వీళ్ళందరికన్నా పెద్ద యాక్టర్ మీరు, ఎందుకంటే అది ప్రాంక్ అని చివరి దాకా తెలియకుండా చేసి ఇదంతా ఉంది కదా. సో మరి మిగతా వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? మిగతా వాళ్ళతో చైతు ఇంకా మిగతా వాళ్ళతో ఎలా ఉంది ర్యాపో మీకు ఇక్కడ? మంచిగా ఉందన్న. అంతే, మీరు ఏ మాట నవ్వుతా కాదు, ఏ క్వశ్చన్ అయితే ఏంది ఇప్పుడు? మంచిగానే ఉంది, మంచిగా ఉందన్న. అందరికీ నేను తెలుసు, అందులో సగం మంది మన వీడియోలు చూసిన వాళ్ళే. నేను అలా సీరియల్స్ కానీ వాళ్ళు ఇంతకుముందు చేసిన షోస్ కానీ నేను కూడా చూసిన. సో ఫస్ట్ టైం కలవంగానే ఇంట్రడక్షన్ ఏం అవసరం లేకుండే హే బ్రో అంటే హే బ్రో అన్నట్టు సెట్ అయిపోయింది. ఎవరి మీద ప్రాంక్స్ ప్లే చేశారు ఎప్పుడన్నా? లేదన్నా, చేయలేదు. ఎందుకలా అంటే ఇప్పుడు మేము రాగానే స్టార్ట్ చేస్తారు కదన్నా. సో లోపల డైరెక్టర్ చెప్తాడు ఏం చేయాలో, మళ్ళీ రాత్రి అయిపోతుంది. గ్యాప్ లేదు. గ్యాప్ ఉంటే యాక్చువల్లీ లాంచ్ ఎపిసోడ్ లోనే మనోడు అంతా అయిపోయిన తర్వాత శ్రీముఖి వెల్కమ్ చెప్పిన తర్వాత, అంటే ఇప్పుడు ప్రాంక్ నన్ను ఊరికే పిలిచి పంపించేస్తున్నారా అని చెప్పేసి అక్కడే అన్నాడు. అదొకటే ప్రాంక్ అనుకుంటాడు అంతే. దాని తర్వాత ప్రాంక్ చేసే ఛాన్స్ రాలేదు, బికాజ్ ఇట్స్ ఆల్ కాంపిటీషన్ కదా బిట్వీన్ బాయ్స్ అండ్ గర్ల్స్. సో ఆ కాంపిటీషన్ లోనే వాళ్ళని ఓడించాలి, మనం గెలవాలి అని చెప్పేసి ఆరచ్చ అవుతుంది. అయితే ఇప్పుడు శేఖర్ మాస్టర్ మీకు మెంటర్, బట్ కాకపోతే గర్ల్స్ అందరూ శేఖర్ మాస్టర్ వెంట పడుతున్నారు. సో మరి శేఖర్ మాస్టర్ వాళ్ళకైనా బెండ్ అవుతున్నారా, లేకపోతే మీకే సపోర్ట్ చేస్తున్నారు మధ్యలో? శేఖర్ మాస్టర్ ఏ టైంలో వాయిస్ రేస్ చేయాలి, ఏ టైంలో పాయింట్స్ రేస్ చేయాలని చెప్పేసి వెయిట్ చేసి కరెక్ట్ గా ఆయనకు క్లారిటీ ఉంది. అనవసరంగా అన్నిటికీ రియాక్ట్ అయిపోయి అన్నిటికీ రెస్పాండ్ కాకుండా కరెక్ట్ పాయింట్ తో మాట్లాడి కరెక్ట్ గా బాయ్స్ కి ఆ పాయింట్ వచ్చేలా చేస్తూ ఉంటారు. ఆ కైండ్ ఆఫ్ సపోర్ట్ శేఖర్ మాస్టర్ దగ్గర ఉంది. సో యా, మాకే సపోర్ట్ ఉన్నారు. ఎంత గర్ల్స్ బటర్ వేయడానికి ట్రై చేసినా కూడా శేఖర్ మాస్టర్ ఆల్వేస్ విత్ బాయ్స్ ఓన్లీ. సో మరి అనసూయ గారి దగ్గర నుంచి వచ్చే కామెంట్స్ అవి ఎలా అనిపిస్తున్నాయి మీకు ఫస్ట్ టైం? మంచిగానే అన్న. యాక్చువల్లీ ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హర్ యాక్టింగ్. ఆమె సినిమాల్లో నేను రీసెంట్ గా ఏదో సినిమా వచ్చింది కదరా, ఏం సినిమా? రజాకర్ మూవీలో నేను మేడం చేసింది చిన్న రోల్ అయినా కూడా ఆ సాంగ్, ఆమె నడుచుకుంటూ వచ్చే పద్ధతి, అది నేను మస్తు అనిపించింది నాకు ఆ సినిమాలో. ఆ సినిమా ఎక్స్పీరియన్స్ తీసుకొని నేను ఇక్కడికి వచ్చి డైరెక్ట్ ఆమెను చూసిన. సో నాకు మంచిగా అనిపించింది. సో అట్లనే కామెంట్స్ ఏముంటాయన్న, ఇక నార్మల్ గా ఎవరు మంచిగా ఆడితే వాళ్ళకి ఇస్తారు అంతే. టఫ్ కాంపిటీషన్ అంటే ఎవరు అనిపిస్తుంది మీకు గర్ల్స్ టీమ్ లో? టఫ్ కాంపిటీషన్ అంటే శ్రీముఖి అన్న. శ్రీముఖి యాంకర్ కదా, ఆవిడే కాంపిటీషన్ మాకు. బికాస్ తెలియకుండా గర్ల్స్ కి సైలెంట్ సపోర్టర్ గా ఉంటుంది శ్రీముఖి. సో మాకు టఫ్ కాంపిటీషన్ గర్ల్స్ నుంచి ఎవరు ఉన్నారంటే దట్ శ్రీముఖి, యాజ్ కిరణ్ సెడ్, నిజంగానే. ఓకే. అయితే మరి మిగతా వాళ్ళందరూ ఉన్నారు ఇప్పుడు మీకు బాయ్స్ తరఫున చూసుకుంటే కనుక, అంటే మీకు మెయిన్ స్ట్రెంగ్త్ పిల్లర్స్ అంటే ఎవరికాళ్ళంటే మేమే బాగా ఆడతామని అనుకుంటారు. బట్ మీకు ఓవరాల్ గా మీరు చూసినప్పుడు ఏమనిపిస్తుంటది, అరే మనవాళ్ళు బాగా చేశారు, మనవాళ్ళు ఎలా ఉంటుంది మీ మధ్యన ర్యాప్ అనేది? సో బేసికలీ మాకు టోటల్ 5 rounds కదా. 5 rounds కి ఎగ్జాక్ట్ గా అందరికి ఛాన్స్ వచ్చేలాగా 5,000 రౌండ్ ఒకళ్ళు, 10,000 ఒకళ్ళు, 20,000 ఒకళ్ళు, అలాగా ఈ
ఈ రౌండ్ కి ఇప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ అబౌట్ మూవీస్ అనుకోండి, సాంగ్స్ అనుకోండి, ఓకే మూవీ నాలెడ్జ్ సాంగ్స్ నాలెడ్జ్ ఎవరికి ఉంది అని చెప్పేసి డిస్కస్ చేసుకొని వాళ్ళు వెళ్తారు. ఇఫ్ ఇట్ ఇస్ అబౌట్ పవర్ అనుకోండి, పవర్ కి ఎవరైతే స్ట్రెంగ్త్ ఉందో వాళ్ళు వెళ్తారు. అట్లా స్ట్రాటజీ ప్రకారం ఆ టాస్క్ బేస్ చేసుకొని ఎవరు వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి ప్లాన్ చేసుకుని వెళ్తున్నాం, అంతేగాని ర్యాండమ్ గా ఓకే వీళ్ళు వెళ్ళిపోవాలని కాదు. సో అందరం కలిసి డిస్కస్ చేసుకొని కెప్టెన్ అర్జున్ తో మాట్లాడి ఏ రౌండ్ కి ఏ కాంపిటీషన్ కి ఎవరైతే పర్ఫెక్ట్ మాట్లాడుకొని వెళ్తున్నాము. సో మేమిద్దరం లాస్ట్ విలేజ్ టీమ్ లో టైర్ ఆటలాడాము. యాక్చువల్లీ మేమే గెలిచినాము, కానీ అది అలాగా వాళ్ళు గెలవడం జరిగింది. అయితే కెప్టెన్ అర్జున్ చాలా టఫ్ గా ఉంటారు చూడడానికి, మాకు చాలా స్టిఫ్ గా చాలా టఫ్ గా మీ వైపు చాలా వాయిస్ రైజ్ చేసి మాట్లాడుతుంటారు కదా, మరి ఆఫ్ స్క్రీన్ లో మిస్టర్ కెప్టెన్ అర్జున్ ఎలా ఉంటారు? కూల్ కెప్టెన్. ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ సేమే, అంతా సేమ్ చిల్. బేసికలీ కాంపిటీషన్ స్టార్ట్ అయినప్పుడు ఆ కాంపిటేటివ్ స్పిరిట్ అనేది బయటకు వస్తుంది అందరి దగ్గర నుంచి. బట్ ఆఫ్ స్క్రీన్ గర్ల్స్ బాయ్స్ అందరం కలిసి ఎంత కిలాడీలన్నా సరే ఇట్లా రూల్ చేయాలి, ఆయన చేయాలి, చెప్పింది చేయాలి అని ఏం లేదు. మా అందరిలా ఒక మాట చెప్పడానికి ఇప్పుడు మన అందరం ఫిక్స్ అవుతాం ఇది చేద్దామని, అది చెప్పడానికి అంతే. ఇది ఇట్లా బిగ్ బాస్ కెప్టెన్ కాదు. సో హీల్ నాట్ టేక్ ద చార్జ్. అందరూ డిస్కస్ చేసుకొని హీల్ జస్ట్ వాయిస్ అవుట్ అంతే. ఓకే మా సైడ్ నుంచి వీళ్ళు వస్తున్నారు వాళ్ళు వస్తారని. బట్ మంచోడు. యా, అమేజింగ్ సపోర్ట్. అయితే మీరు ఒక ప్రాంక్స్ తో స్టార్ట్ చేసి ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చారు, నెక్స్ట్ ఆల్రెడీ సినిమాస్ ఉన్నాయని అంటున్నారు. సో ఎలా ఉంది మీ జర్నీ చూసుకుంటే, ఏమనిపిస్తుంది మీకు? జర్నీ చూసుకుంటే ఇంకా ప్రాంక్స్ నుంచి వచ్చిన అన్నారు కదా, ప్రాంక్స్ ఏడి గోలీ అన్న ఉన్నాయి, అవి ఇంకా నడుస్తూనే ఉన్నాయి. ఇది కూడా వచ్చింది. సో ఇంకా నేను యాక్ట్ చేసిన 3 మూవీస్ రిలీజ్ అయినాయి. ఇయర్ ఆల్రెడీ 2 రిలీజ్ అయినాయి. కపుల్ ఆఫ్ మూవీస్ చేస్తున్నా. ఇక అంతే. మార్నింగ్ ఒక మంచి ప్రొడక్షన్ హౌస్ నుంచి మంచి క్యారెక్టర్ వచ్చిందని చెప్పేసి గుడ్ న్యూస్ షేర్ చేసుకున్నాడు. కంగ్రాచులేషన్స్. బిగ్ బాస్కి వెళ్ళి ఆలోచన ఉందా? అక్కడ వస్తే వెళ్తారా? వచ్చినప్పుడు చూద్దాం. వస్తే వెళ్తారు కదా. ఈయన అడిగాను, ఆయన వెళ్ళొచ్చారు కదా ఆల్రెడీ బిగ్ బాస్. మళ్ళీ వస్తాం, మళ్ళీ వెళ్తారు అయితే మొత్తానికి. సో అంటే ఆబ్వియస్ గా స్టార్ట్ అవబోతున్న షో కాబట్టి దాని మీద ఆల్రెడీ వస్తూ ఉంటాయి. సో మొత్తానికి ఎనీహౌ మీ ఇద్దరిని చూస్తే మాత్రం చాలా హ్యాపీగా ఉంది. మీ జర్నీ ఇలాగే కొనసాగాలని, ముందు ఇప్పుడు జస్ట్ షోలో కలిసి నెక్స్ట్ ముందు మూవీ సెట్స్లో కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీకు మూవీ ఆఫర్స్ కూడా రావాలని, ఇంకా పైకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఎవర్ వర్డ్స్ టు ద ఆడియన్స్? థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ డూ వాచ్ కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ సాటర్డే సండే. డెఫినెట్లీ లాట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద అమేజింగ్ రేటింగ్స్. అందరూ అమేజింగ్ గా సపోర్ట్ చేసి మంచి రేటింగ్స్ ఇస్తున్నారు షోకి. కీప్ వాచింగ్ స్టార్ మా. ఇలాంటి రియాలిటీ షోస్ తో ఇంకా అదరు కొడుతూ ఉంటాం. నాకు ఈ గన్ చూస్తుంటే నేను బీటెక్ లో ఉన్నప్పుడు నేను ఫస్ట్ ప్రాంక్ అదేనా నేర్చుకుంది రిపోర్టింగే. ఓకే, న్యూస్ రిపోర్టింగే ఫస్ట్. వేరే ఛానల్, అందులో నేను నేర్చుకున్నా. సో నాకు అది ఒకటేసారి ఇది చూసేసరికి నాకు అది అంతా గుర్తొచ్చింది. అండ్ అందరూ కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ చూడురి, మమ్మల్ని ఎంజాయ్ చేయరి. షో మస్తు వస్తుంది ఆల్రెడీ.